క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన ఉక్కు నగరం ప్యారిష్ రూపాంతర లూథరన్ సంఘమునకు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 24వ కీర్తన, భూమండలము దాని సంపూర్ణతయు లోకమును. పల్లవి మొదటి చరణం పాడుకుని నేటి త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు ఆరాధన, విశేషించి ప్రభురాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. భూమండలము దాని సంపూర్ణతయు లోకమును, భూమండలవాసులును బోల్పరయెహోవావే, భూమండలము దాని సంపూర్ణతయు లోకమును. యెహోవా సాంద్రము మీద భూమి పునాది వేసి, మహాజలముల మీద మన దేవుడది స్థిరపర్చి, భూమండలము దాని సంపూర్ణతయు లోకమును. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మిక్కిలి ప్రియులారా, మనము మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనమునకు రావాలని ఉద్దేశించుచున్నాం. కనుక పరిశుద్ధుడైన పౌలు హెచ్చరించుచున్నట్లు మనలను మనము శ్రద్ధతో పరీక్షించుకొనుట యుక్తమై ఉన్నది. ఎందుకనగా ఎవరు తమ పాపములను వినయముగా ఒప్పుకొందురో, ఎవరు నీతిని గూర్చి ఆకలి తప్పులు కలిగి ఉందురో, అట్టివారిని ముఖ్యముగా ఆదరించి బలపరచుటకై ఈ పరిశుద్ధ సంస్కారము నియమింపబడి ఉన్నది. మనలను మనము ఇట్లు పరీక్షించుకుని ఎడల మన యందు పాపమును మరణమును తప్ప మరేదియు కనబడదు. వీని నుండి మనంతట మనమెంత మాత్రమును తప్పించుకొనలేము. కావున మన ప్రభు అయిన యేసు క్రీస్తు మన మీద కనికరము గలవాడై మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రమును తాను నెరవేర్చుటకును, మన కొరకును మన విముక్తి కొరకును మరణము పొంది మన పాపముల వలన మనము పొందవలసినదంతయు అనుభవించుటకును ఆయన మనుష్యుడాయను. మనము మరి ఎక్కువ దృఢముగా దీనిని నమ్మునట్లును మన విశ్వాసం వలన బలపరచబడి ఆయన చిత్తమునకు సంతోషపూర్వకముగా విధేయులమగునట్లును తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారమును నియమించెను. దీని యందు తన శరీరమును మనకు ఆహారముగాను తన రక్తము పానముగాను అనుగ్రహించుచున్నాడు. కాబట్టి క్రీస్తు యొక్క మాటలను దృఢముగా నమ్ముచు ఎవడు ఈ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగునో వాడు క్రీస్తునందును క్రీస్తు వాని యందును జీవించును. అతడు నిత్య జీవము గలవాడైయుండును. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై శిలువ మరణము నొంది లేపబడినను సత్యమును బయలుపరచుచు ఆయన జ్ఞాపకార్థముగా దీనిని ఆచరింపవలెను. మరియు మనము దీనిని బట్టి ఆయనకు మిగుల హృదయపూర్వకములైన వందనములను చెల్లించుచు మన సిలువనెత్తుకుని ఆయనను వెంబడించి
ఆయన మనలను ప్రేమించుచున్నట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనమును ఒకరినొకరు ప్రేమింపవలను. ఎందుకనినా ఈ ఒకే రొట్టె యందు పాలు పుచ్చుకొనుచు ఈ ఒకే పాత్రలోనిది త్రాగుచున్నందున మనమందరము ఒక్క శరీరమై ఉన్నాము. ప్రార్థింతము. సర్వశక్తి గల దేవా, నీకు అందరి హృదయ రహస్యములు కోరికలు స్పష్టముగా తెలిసి ఉన్నవి. దాచబడి మరుగైండునది ఏదియూ లేదు. మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని గనపరుచున్నట్లు మా హృదయాలోచనలన్నీ పరిశుద్ధాత్మవేశం వలన పవిత్రపరచుమని నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. హృదయమును పరిశోధించడు సర్వశక్తి గల దేవుని సముఖముందు నేను మిమ్మల్ని అడిగినదేమనగా, మీరు స్వాభావికముగా పాపులనియు చేయవలసిన మేలు చేయక చేయరాని కీడు చేయొచ్చు తలంపుల వలనను మాట వలనను క్రియ వలనను మీ రక్షకుడకు దేవునికి దుఃఖమును కోపమును కలుగజేసిరని, అందువలన ఆయన శిక్షావిధికి న్యాయముగా పాత్రులనియు మీరు నిజముగా గ్రహించి దుఃఖించుచు ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్నాము. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకి లోకమునకు వచ్చిననియు ఆయన నామమందు విశ్వాసముంచు వారికందరికీ పాప పరిహారము కలుగుననియు నిశ్చయముగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. అలాగైతే మీరు సకల పాపముల నుండి విముక్తి పొందవలనని ఆసక్తితో కోరుచు క్రీస్తు నిమిత్తము మీ పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రపరచుట పరలోకమందున మీ తండ్రి యొక్క దయగల చిత్తమని మీరు రూఢిగా నమ్ముచున్నారా? నమ్ముచున్నాము. ఇంతటి నుండి పరిశుద్ధాత్మకు విధేయులై సమస్త పాపమును ద్వేషించి విడిచిపెట్టి దేవుని సన్నిధి అందున్నట్లుగా జీవించుచు హృదయమునందును ప్రవర్తన యందును పవిత్రముగా అనుటకు దినదినము ప్రయత్నింపవలనని నిశ్చయించుకొనుచున్నారా? నిశ్చయించుకొనుచున్నాము. మనము వినయముగా నిలువబడి దేవుని ఎదుట పాపములను ఒప్పుకొని ప్రభు అయిన యేసుక్రీస్తు మూలమున మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకొందము. నాతో చెప్పండి. ఓ దేవా, ఓ దేవా, మా పరలోకపు తండ్రి, మా పరలోకపు తండ్రి, నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను. నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను గాని నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది. నా బాహ్య జీవితంలో ఆంతరంగిక జీవితంలో లెక్కలేని ఘోర పాపములు చేసి ఉన్నానని నీ ఎదుట ఒప్పుకొనుచున్నాను. మరియు నేను పశ్చాత్తాపపడుచు నా దోషములను గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నిమితి లేని కృపను బట్టి నన్ను కరుణించి నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నించి కృపతో నా బలహీనతలను తొలగింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మన తండ్రి అయిన సర్వశక్తి గల దేవుడు మన యందు కనికరముంచి తన ప్రియకుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుత్థానముల వలన మన పాపములన్నీ క్షమించుచున్నాడు. మరియు క్రీస్తు ప్రభుని సంఘం యొక్క కాపురినైన నేను ఆయన ఇచ్చిన అధికారమును బట్టి మీలో నిజముగా పశ్చాత్తాపపడి ఆయన యందు విశ్వాసముంచు వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నవని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ప్రకటించుచున్నాను. అయితే ఆ అధికారమును బట్టి ఏ పశ్చాత్తాపము లేని అవిశ్వాసులకు నేను తెలియచేయనదేమనగా, అటివారు పశ్చాత్తాపము లేని స్థితిలో ఉన్నంతకాలము దేవుడు వారి పాపములను క్షమింపడు. మరియు కృపాదినము అంతము కాకముందు తమ దుర్మార్గముల నుండి మళ్ళుకొనకయు నిజ పశ్చాత్తాపము లేకయు క్రీస్తునందు విశ్వాసముంచకయునున్న ఎడల దేవుడు నిశ్చయముగా వారి దోషములను వారి మీదికి రప్పించును. త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము చదవగా విందము. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును. ఓ ప్రభువా, నీ సత్యమును బట్టి వారిని నశింపజేయము. దేవా, నీ నామమును బట్టి నన్ను రక్షింపుము. నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయము తీర్చుము. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును
పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు నాట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగును ఉన్నతమైన ఘన స్థలము లాందున ఇలాకు సహాయ దాన నరుల కాయనాథయ ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలా పరిపూర్ణ శక్తిగల పరమజనగానిను మహిని స్తుతించుచు మరి పొగడు చున్నాము. మహిమపరచుచు
అతిశయమును మదిదాలచియు నీకు మహిమా స్తుతి కృతజ్ఞత చున్నాము కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏకాదిపుని గోరే పిల్లమ మును కనికరించుము చల్లగా లోక పాపములు మోసుకపో యేసు రక్షక వాసిగా జినకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడా ప్రభుడవు నీవు ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయినాది ఉనియందు పరిపూర్ణ మహిమతో ప్రభాలుచున్నావిప్పుడు ఆమేన్. ప్రభు మీతో నుండు గాక మీ ఆత్మాతో నుండు గాక. ప్రార్థింతము. ఓ ప్రభువా, నీ వినయ సేవకుల ప్రార్థనలకు కరుణతో చెవియొగ్గి నీకిష్టమైన వాటిని అడుగునట్లు వారిని నడిపించి వారి మనవులను అంగీకరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. త్రిత్వము తరువాతి 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములు పారిస్ పాశ్రమ్ గారు శ్రీమతి ఆండ్రూ ఎస్సిర్ గ్రేస్ వచ్చి చదవగా విందము. త్రిత్వము తర్వాత 9వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము మొదటి వచనము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 10వ వచనము ఈ విధంగా వ్రాయబడినది. దావీదు రాజైన దావీదును కూడా బహుగా సంతోషపడి
సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవు. ఇంతటితో పాత నిబంధన పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. పరిశుద్ధుడవగు దేవా, పవన శాతుడా దేవా, పవనమర్త్య దేవా, మామును కనికా పత్రిక పాఠ్యభాగము. అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ అందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఇంతటితో పత్రిక పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము. లూకా సువార్త 12వ అధ్యాయము 32వ వచనము ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఓ ప్రభువా, నీకు మహిమ కలుగును గాక. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 32వ వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. చిన్న మంద, భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాతగిల్లిన సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయమును ఉండును. ఇంతటితో స్వార్థ పాఠ్యభాగము ముగించబడి ఉన్నది. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము కలుగును గాక. మనమందరము కలిసి నీకే అవిశ్వాస ప్రమాణమును ఒప్పుకుందాము. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యముకు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియకు ఏకదేవుని నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునకు ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికీ ముందు తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకతత్వము గలవాడును, సమస్తమును కలుగజేసిన వాడునై ఉన్నాడు. ఈయన మానవులమగు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి కన్యయుగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అవతరించి పుట్టి మనుష్యుడాయననియు, పొంది పిలాతు అధికారము క్రింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిననియు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు, ఆయన రాజ్యమునకు అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారుని నుండి బయలువెడలచ్చు, తండ్రితోనూ కుమారునితోనూ ఏకముగా ఆరాధింపబడుచు మహిమపరచబడుచు ప్రవక్తల ద్వారా మాట్లాడిన వాడును, జీవమునకు దాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు పరిశుద్ధమైన క్రైస్తవ అపోస్తలుల ఏక సంఘమును నమ్ముచున్నాను.
పాప పరిహారమునకైన ఒకే బాప్తిస్మము ఒప్పుకొనుచు మృతుల పునరుద్ధానము కొరకును రాబో లోక సంబంధమగు బ్రతుకు కొరకును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 470వ సంగీతము. చాటించుడి మనుష్య జాతికే సునామము. పల్లవి 3వ చరణం పాడుకుందాం. చాటించుడి మనుష్య జాతికే సునామము, చాటించుడి అవశ్యమేసు ప్రేమ సారము. జనాదులో విశేష రక్షణ సునాదము, వేణు పర్యంతము. చాటుదాము 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 శ్రీ యేసు నామము. సమీపమందు నుండునేమో చావు కాలము, సదా నశించు పోవు వారికి సుభాగ్యము. విధము చూపగోరి ఆశ తోడ నిత్యము వినిపించుచుందాము. చాటుదాము 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 సత్య సువార్తను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఆమేన్. నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనము ఇలాగూ రాయబడి ఉన్నది. మీ నడుములు కట్టుకొనియుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. ప్రార్థన చేద్దాం. మా విమోచకుడా, మా ఆశ్రయ దుర్గమ, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి. ఉక్కునగరం ప్యారిష్ రూపాంతర లూథరన్ సంఘం పక్షంగా ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయబడుతూ ఉన్న నేటి త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు ఆరాధనలో ఏకీభవిస్తూ ఉన్న ప్రతి వ్యక్తి జీవితమునకు అనుభవైక వేద్యమగునట్లు నీ వాక్యముతో మమ్మల్ని సంధించుమని, వట్టి మట్టి పాత్రను నా ఏలినవాడ యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్రగా ఈ దీన సేవకుని వాడుకునమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో త్రిత్వము తరువాతి 9వ ఆదివారపు శుభములు, విశేషించి 180వ వసంత వార్షికోత్సవ ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘ ఆవిర్భావ శుభములు, శుభాకాంక్షలు మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాను. నేటి వాక్య సందేశం యొక్క అంశము క్రిస్టియన్ ఎంతూజియాసిజం, క్రైస్తవ ఉత్సాహము లేక క్రైస్తవ అభినివేశము అనే అంశములను నేటి ధ్యానములో మనం ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ప్రాముఖ్యంగా పాత నిబంధన పాఠ్యభాగము దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 10 నుంచి 13 వచనాల లేఖన భాగంలో సెల్ఫ్ డెడికేషన్ అనే ఒక ఉప అంశం మనకు కనబడుతూ ఉంది. సెల్ఫ్ డెడికేషన్, స్వీయ సమర్పణ. రెండవది
పత్రిక పాఠ్యభాగం అపోస్తులైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 14వ వచనం వరకు గల లేఖన భాగంలో సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ అనేది మనకి కనబడుతూ ఉంది. సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం నుండి 48వ వచనపు లేఖన భాగంలో సెల్ఫ్ ప్రిపరేషన్, స్వీయ సంసిద్ధత మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. గమనించండి, సెల్ఫ్ డెడికేషన్, స్వీయ సమర్పణ, సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ, మూడవది సెల్ఫ్ ప్రిపరేషన్, స్వీయ సంసిద్ధత. ఈ 3 భాగాలలో నుండి 3 ఉపాంశాల ద్వారా క్రిస్టియన్ ఎంథ్యూజియాయిజంని మనం ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. దేవునినే బహుకృతిగా కలిగి ఉన్న దావీదు దేవుని దేవాలయం కొరకైన ధారాళమైన దాతృత్వాన్ని ఇక్కడ కనుపరుస్తూ ఉండడాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. దావీదు దేవుని మందిర నిర్మాణము కొరకై కలిగి ఉన్న అభిలాష మనకిక్కడ స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇక్కడ దావీదును ఎవరో ప్రోద్బలపరుస్తూ ఉన్నవారిగా మనకి కనపడరు, కానీ దావీదు యొక్క స్వీయ సమర్పణ, ఒక సెల్ఫ్ డెడికేషన్, సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరో నడిపితే నడిచే విశ్వాసం వారు వదిలేగానే కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఒక సెల్ఫ్ డెడికేషన్ అనేది నీ జీవితానికి అవసరం. అది నీ భక్తి జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నీ విశ్వాస జీవితానికి, నీ వితరణశీలత్వానికి ఒక సెల్ఫ్ డెడికేషన్ అనేది మన జీవితాలలో అవసరం. ఇక్కడ మనం గమనిస్తే దావీదు దేవునికి దేవాలయం కట్టాలని చాలా ఆశపడ్డాడు. అయితే దేవుడు 2 కారణాల చేత దావీదును తిరస్కరించిన వాడిగా మనం చూస్తాం. మొదటి కారణం బైబిల్లోనే చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. రక్తము ఒలికించిన నీ చేతులతో నాకు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు అన్న భాష దేవుని నుండి మనకి వినబడుతూ ఉంది. రెండవది, థియలాజికల్ డెప్త్లోనికి వెళితే దావీదు రాజు అయిన తర్వాత షోమ్రోనులో ఉన్న రాజధానిని యెరూషలేములోనికి మార్చాలని ఆశపడ్డాడు. దానికి కారణం ఏంటంటే, షోమ్రోనులో ఉన్న రాజధానిని బట్టి రాజరిక వ్యవస్థ రాజు చేతిలో ఉంది, కానీ మతపరమైన వ్యవస్థకు కేంద్రం యెరూషలేము. అక్కడ ప్రవక్తలు, యాజకులు, ఇంకా మత వ్యవస్థ, మత సంబంధమైన వ్యవహారాలన్నీ అక్కడ జరుగుతూ ఉండేవి. కాబట్టి మత వ్యవస్థ రాజరిక వ్యవస్థ యొక్క గుప్పెట్లో ఉండేది కాదు. దాన్ని బట్టి దావీదు షోమ్రోనులో ఉన్న రాజధానిని యెరూషలేములోనికి మార్చడం ద్వారా రాజకీయ వ్యవస్థ మరియు మత వ్యవస్థ కూడా తన గుప్పిట్లోనే ఉంటుంది అనే ఒక దురుద్దేశాన్ని కలిగి ఉండడం దేవునికి తెలిసింది. దేవుడు దావీదులో కలిగి ఉన్న దురుద్దేశాన్ని గుర్తించి అతడు యెరూషలేమునకు రాజధానిని మార్చినప్పటికీ, అతడు దేవాలయాన్ని ఎంతో శోభాయమానంగా నిర్మించాలని ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, దేవుడు అతని దురుద్దేశాన్ని బట్టి అతనిని నియంత్రించిన వాడిగా, తిరస్కరించిన వాడిగా మనకి ఇక్కడ కనబడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, మనకి సమ్మతము కాకపోయినా దేవుడు దేనిని ఇష్టపడడు అంటే, తన యొక్క ప్రవక్త లేక యాజకుడు, తన యొక్క సంఘ కాపరి మీద ఒక రాజరిక వ్యవస్థ పెత్తనం చేయడాన్ని దేవుడు ఎప్పుడూ ఇష్టపడలేదు. దాన్ని బట్టి దావీదంతటి వాడిని కూడా తృణీకరించిన వాడిగా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. ఈ కోణంలో దావీదు తిరస్కరింపబడినప్పటికీ, దావీదు దేవుని మందిరమును గురించిన ఆసక్తి చేత భక్షింపబడిన వాడిగా మందిర నిర్మాణము కొరకైన వనరులన్నిటినీ కూడా సమకూర్చిన ప్రయత్నం ఈ యొక్క పాత నిబంధన పాఠ్యభాగంలో మనకు కనబడుతుంది. అతడు ఒక స్థలాన్ని సేకరించాడు. ఆ స్థలము మోరియా పర్వతముపై యెబూసీయుడైన ఓర్నాను అనే వాని యొద్ద సుమారు 600 తులముల బంగారము ఇచ్చి 1000 చదరపు అడుగుల విస్తీర్ణముతో నిండిన ఒక పీఠ భూమిని అతడు కొనుగోలు చేసిన వాడిగా మనకి కనబడతాడు.
అలాగే 50 తులాల వెండితో బలులివ్వడానికి బలి పశువులను మరి ఎడ్లను అతడు కొనుగోలు చేసినట్లుగా మనము గమనిస్తాం. ఇక్కడ గమనించండి, బంగారం దైవత్వానికి రాజరికానికి సాదృశ్యం, వెండి విమోచనకు సాదృశ్యంగా మనకిక్కడ కనబడుతూ ఉంది. దావీదు యొక్క సెల్ఫ్ డెడికేషన్లో మనకి 4 విషయాలు కనబడుతున్నాయి. 1 జనరసిటీ, 2 ప్రైజింగ్, 3 సావర్నిటీ, 4 థ్యాంక్స్ గివింగ్. ఈ 4 విషయాలు నేటి పాత నిబంధన పాఠ్యభాగంలో మనం చూస్తాం. మొదటిది దావీదు యొక్క దాతృత్వం, దావీదు యొక్క వితరణశీలత్వం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, దావీదు రాజుగా ఉన్న కాలంలో ఆనాటి రాజరిక వ్యవస్థని సిటీ స్టేట్ రాజరిక వ్యవస్థ అని పిలిచేవారు. సిటీ స్టేట్ రాజరిక వ్యవస్థలో నియంతృత్వం, నిరంకసత్వం అనేది రాజులో చాలా స్పష్టంగా కనబడేది. మనకు తెలుసు రాజు యొక్క సిద్ధాంతం ఎలాంటిది అని అంటే, నాది నాదే నీది కూడా నాదే అనే ఒక సిద్ధాంతాన్ని రాజు కలిగి ఉండేవాడు. అంటే రాజు ప్రజల నుండి ముక్కుపిండి వసూలు చేసి దోచుకుని దాచుకోవడమే తప్ప ఇవ్వడం అనే లక్షణం ఏ రాజులోనూ మనం అక్కడ చూడం. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి 10 ఎకరాల పొలం ఉండి అతడే పెట్టుబడి పెట్టి ప్రయాసపడి 100 బస్తాలు పండిస్తే, నా పొలంలో నేను పండించుకున్న ధాన్యం కదా అని ఇంటికి తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. ఆ 100 బస్తాలు బండ్ల మీద కట్టి రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారని అడుగుతాడు. నేను, నా భార్య, నా కూతురు అని చెప్తే, మీకు ఈ 10 బస్తాలు చాలు అని అతని పంటలో ఉన్న 100 బస్తాల నుండి 10 బస్తాలు దానంగా ఇచ్చి మిగిలిన 90 బస్తాలు రాజు యొక్క ధాన్యాగారంలోనికి చేర్చబడతాయి. ఒకవేళ ఆ రాజ్యంలో పౌరుడి యొక్క భార్య కానీ కూతురు కానీ అందగత్తె అయితే, ఆ అందగత్తె మీద రాజు కన్ను పడితే, రాజు సేవకులు వచ్చి ఆ భార్యను కానీ ఆ కుమార్తెను కానీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే, ఆ పౌరుడు కనీసం బదులు మాట్లాడడానికి కూడా అవకాశం లేదు, స్వతంత్రం లేదు. దీన్ని సిటీ స్టేట్ రాజరిక వ్యవస్థ అని అంటారు. ఈ రాజరిక వ్యవస్థలో రాజు కొరకే పౌరుడు బతకాలి తప్ప పౌరుడు కొరకు బ్రతకడానికి అతనికి ఎటువంటి అవకాశం లేని పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో రాజుగా ఉన్నాడు దావీదు. అసలు రాజు తిరిగి ఇవ్వడం అనే అలవాటు కానీ సాంప్రదాయం కానీ ఏమాత్రం లేని ఆనాటి ప్రాపంచిక పరిస్థితుల మధ్య దావీదు దేవునికి గొప్ప వితరణశీలత్వాన్ని, దాతృత్వాన్ని, ఔదార్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అనగా దావీదు తన సొంత ధననిధిలో నుండి దేవుని ఆలయ నిర్మాణపు విరాళముల వితరణ యొక్క వివరణ ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. అనగా 6000 మణుగుల ఓఫీరు బంగారాన్ని దావీదు దేవాలయం కొరకిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడే 6000 మణుగుల ఓఫీరు బంగారం అంటే 1,00,000 కేజీల బంగారం అని అర్థం. అంటే 1 టన్ను బంగారాన్ని దావీదు దేవునికి మరి దాతృత్వాన్ని లేక కానుకగా ఇస్తూ ఉన్నాడు. ఇంకా 14,000 మణుగుల పుటము వేసిన వెండిని తూచి మరి దావీదు ఇచ్చినట్లు చూస్తాం. అంటే 2,35,000 కేజీల వెండిని దావీదు ఇచ్చిన వాడిగా మనం ఇక్కడ గమనించవలసిన వారమై ఉన్నాం. గమనిస్తే ఈ దినవృత్తాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 5వ వచనంలో రాజు ఇవ్వడమే కాక, ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చువారెవరైనా మీలో ఉన్నారా అని అనగానే, ఆనాటి కుటుంబముల్లో నుండి, గోత్రముల్లో నుండి సహస్రాధిపతులు, శతాధిపతులు ఇలా వారి వారి స్థాయిలను బట్టి అనేక మంది ముందుకొచ్చారు. అలా వచ్చి ఇచ్చిన వారి యొక్క మరి కానుకలను గమనిస్తే 10,000 మణుగుల బంగారం వచ్చింది. అంటే 1,73,000 కేజీల బంగారం. ఇక 20,000 మణుగుల బంగారపు ద్రావము అనగా 84 కేజీల ద్రావము. 20,000 మణుగుల వెండి అనగా 3,40,000 కేజీల వెండి. ఇక 36,000 మణుగుల ఇత్తడి అనగా 6,14,000 కేజీల ఇత్తడి. ఇక 2 లక్షల మణుగుల ఇనుము అనగా 34 లక్షల కేజీల మరి ఇనుము అనేది, ఇక రత్నములు ఉన్నవారు రత్నములు తీసుకువచ్చి ఇచ్చిన వారుగా మనం ఇక్కడ గమనిస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి డేవిడ్కి జనరసిటీని మనం గమనించినప్పుడు, దావీదు యొక్క దాతృత్వం ముందు, దావీదు దేవుని దేవాలయం కొరకు ఇచ్చిన కానుక ముందు మనము విప్పిన గుప్పెళ్ళు మనల్ని వెక్కిరించట్లేదా?
కొన్నిసార్లు మనం ఇచ్చిన 100 రూపాయల కానుక అందరికీ వినబడేలా చదివించుకోవడానికి ఇష్టపడతాం. కొన్నిసార్లు 1,00,000 రూపాయలు ఇచ్చినందుకే చాలా గొప్ప దాతృత్వాన్ని కలిగిన వానిగా మనము ప్రపంచంలో గుర్తింపబడతాం. కానీ ఇక్కడ దావీదు దాతృత్వాన్ని గమనిస్తే అతడు టన్నుల కొలిది, మరి కేజీల కొలిది, లక్షల కొలిది, మరి రూపాయల్లో చూస్తే కొన్ని కోట్ల రూపాయల కానుకను దేవాలయం కొరకు ఇచ్చాడు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ నీవు నీ దేవునికి ఇచ్చే ప్రతి కానుక పరలోకములో నీవు పెట్టే పెట్టుబడి అనే వాస్తవాన్ని ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా. రెండవది ప్రైజింగ్. 11వ వచనంలో గమనిస్తే నీవు నిరంతరము నీవు స్తోత్రార్హుడవు, స్తుతుల సింహాసన సీనుడవు, స్తుతులకు అర్హుడవు అనే మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు నేను జ్ఞాపకం చేయగలను, నీవు 1 కోటి రూపాయలు ఇచ్చిన కానుకను బట్టి కంటే నీ హృదయమునే దేవునికి కానుకగా వేసి ఆ హృదయములో నీ స్తుతుల ద్వారా ఒక సింహాసనాన్ని స్థాపించి దాని మీద నీ దేవునిని అధిష్ఠింప చేసుకుంటే అంతకంటే శ్రేష్టమైన అంశం మరొకటి లేదు ప్రియ దేవుని బిడ్డలారా. మూడవది సావర్నిటీ, గాడ్స్ సావర్నిటీ, దేవుని యొక్క సార్వభౌమాధిపత్యం ఇక్కడ మనకు కనబడుతుంది. సమస్తము నీ వశము, మహాత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందును, రాజ్యము నీది, అందరికీ నీవే అధిపతివి అని అంటూ ఉన్నాడు దావీదు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమస్తము దేవునిదే. కొన్నిసార్లు మనదేదో దేవునికి ఇస్తున్నట్లు మనం అనుకుంటాం, కానీ మనది అనబడిన ప్రతిదీ ఆయన అనుగ్రహించినదే. భూమి ఆకాశములు సమస్త విశ్వము ఆయన సృష్టి అయి ఉన్నది. ఇందులో జీవించే నీవు కలిగి ఉన్న ప్రతిదీ దేవుడిచ్చినదే. దేవుడిచ్చిన దానిలో నుండే తిరిగి దేవునికి ఇవ్వడానికి ఎందుకో మనలో చాలామంది మన గుప్పెళ్లను బెగబట్టే వారంగా మనం ఉన్నాము. గమనించండి, చాలామంది ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు, దశమ భాగం అనేది పాత నిబంధన కాలానికి చెందినది కదా, ఇప్పుడు మనము దశమ భాగం ఇవ్వాలా అని అడుగుతారు. ఒక్క విషయం గమనించండి, దేవునికి ఇవ్వడం అనే ఒక అంశాన్ని గురించి మనం మాట్లాడుకుంటే దశమ భాగం అనేది చాలా చిన్న విషయం. పాత నిబంధన కాల ప్రజలకి దశమ భాగం మాత్రమే నిర్దేశింపబడింది. అనగా నీకు 1,00,000 రూపాయల జీతం వస్తే 10,000 మాత్రమే దేవునికి ఇవ్వాలి. కానీ క్రొత్త నిబంధన కాలపు దాతృత్వాన్ని గమనిస్తే తమ చిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టిన వారుగా మనం చూస్తాం. అంటే ఆస్తంతా అమ్మి దేవునికి ఇచ్చేసే అంత దాతృత్వం ఈరోజు క్రొత్త నిబంధన విశ్వాసివిగా నీకు నాకు ఉండాలి. అంత గొప్ప ఔదార్యాన్ని, అంత గొప్ప దాతృత్వాన్ని, అంత గొప్ప వితరణశీలత్వాన్ని ఈరోజు నీవు నేను కలిగి ఉండాలి. ఎందుకంటే విశ్వమంతటా సువార్త వ్యాప్తి జరగడానికి ఆర్థిక వనరులు అవసరం. అలాంటి ఆర్థిక వనరులను సమకూర్చే ప్రక్రియలో నీ ఆస్తంతా అమ్మి ఇచ్చినా సరిపోదు. అలాంటి సమయంలో ఇంకా నీవు కేవలం 10వ భాగం ఇచ్చే దగ్గరే ఆలోచిస్తూ ఉన్నావంటే మనము ఎంత సంకుచిత స్వభావాన్ని, ఎంత లోభితనాన్ని, పిసినారితనాన్ని కలిగి ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ముందుకెళ్దాం. 4వది, మరి దావీదు థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ ఉన్నాడు. నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని అంటూ ఉన్నాడు. అంటే దేవునికి మనం మరి కానుకను ఎంత ఇచ్చినా దానికి మించినది కృతజ్ఞత. దేవుని దృష్టికి కానుక గొప్పదా, కృతజ్ఞత గొప్పదా అని ప్రశ్నిస్తే కృతజ్ఞత వైపే ఆయన చూస్తాడు. కాబట్టి ఈరోజు మనము దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాము. జీవితాంతము చెల్లించిన తీరని రుణాన్ని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఆయనకి నిత్యము కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ప్రతి సమయంలోనూ, ప్రతి సందర్భములోనూ, ప్రతి పరిస్థితిలోనూ, ప్రతి పరిసరములోనూ ఆయనకి కృతజ్ఞత స్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. ఈరోజు మన దాతృత్వాన్ని మనము గనక స్వీయ పరీక్ష చేసుకుంటే సువార్త పాఠ్యభాగం లూకా సువార్త 12వ అధ్యాయం మరి 33వ వచనాన్ని మనం గమనిస్తే, మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి, పాత గిలని సంచులను
పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి, అక్కడికి దొంగరాడు చిమ్మిట కొట్టదు. మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు బ్యాంకులోనో లేదా మరి ఏ ఇతరమైన ఆ సేవింగ్స్లోనో మన ధనం ఉన్నప్పుడు మన హృదయం ఆ ధనం చుట్టూ తిరుగుతూ ఉంది. అదే ధనం కానుక రూపంలో, దాతృత్వం రూపంలో, వితరణశీలత్వం రూపంలో, ఔదార్యం రూపంలో దేవునికి గనక చెల్లిస్తే ఆ ధనము పరలోకంలో పెట్టుబడిగా ఉంటుంది. మన హృదయము కూడా మన ధనము ఉన్న పరలోకములోనే ఉంటుంది అనే వాస్తవాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ సెల్ఫ్ డెడికేషన్ అనేది దావీదులో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, పత్రిక పాఠ్య భాగంలో సెల్ఫ్ కంట్రోల్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను గాని పిరికిదనము గల ఆత్మను ఇయ్యలేదు అని పౌలు తిమోతికి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ సంఘములో పనిచేయచ్చు ఉన్న ఫస్ట్ బిషప్, మరి ఎఫెసీ సంఘానికి ఫస్ట్ బిషప్ తిమోతి ఆ సంఘములో పనిచేయచ్చు ఉన్న సందర్భంలో తిమోతి యొక్క పరిచర్యను ప్రోత్సహిస్తూ బలపరచడానికి మరి పౌలు తిమోతికి 2వ పత్రికను రాసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, తిమోతి నందు తనకు గల నమ్మకమును పౌలు పునరుద్ఘటింపజేస్తూ ఉన్నాడు అని మనం ఇక్కడ గాయకొనవలసిన వారమై ఉన్నాం. పౌలు వలె తిమోతి కూడా యూదు సంతతికి చెందినవాడే. అనగా తన యొక్క తల్లి మరి ఆ యూనికే, తన అమ్మమ్మ మరి ఆ యొక్క లోను అనే ఇద్దరు కూడా సనాతన నిష్ఠాగరిష్ట మరి పురాతన యూదు మత వ్యవస్థలో చాలా నిష్ఠ కలిగిన స్త్రీలుగా మనకి ఇక్కడ కనబడుతున్నారు. అయితే తిమోతి యొక్క తల్లి భర్త అనగా తిమోతి యొక్క తండ్రి మాత్రం అన్యుడిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. యూదామత ఆచారాలలో మరి కుమారులను తండ్రే మరి సంరక్షించవలసిన వాడవై ఉన్నాడు. అంటే తన కుమారుడి యొక్క విద్య, లేకపోతే తన కుమారుడి యొక్క ఆ భవిష్యత్తు, ఈ విషయాలన్నీ కూడా తండ్రే చూసుకోవలసిన వాడై ఉన్నాడు. కానీ తండ్రి యూదేతరుడు అవడం వల్ల మరి ధర్మశాస్త్రంలో తర్ఫీదు ఇవ్వడం కానీ, విద్య మరి భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలను తల్లి అలాగే అమ్మమ్మ ఇక్కడ నిర్వర్తించిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియదేవుని యూదు మత వ్యవస్థలో తండ్రి యాజక పాత్ర పోషిస్తాడు, తల్లి ప్రవక్త పాత్ర పోషిస్తూ ఉంది. పిల్లలు సంఘముగా, సమాజంగా ప్రతిరోజు వారి యొక్క గృహంలో కుటుంబ ప్రార్థనలో ఏకీభవిస్తారు. ఈరోజు గమనించండి, మరి ఈ వర్తమానం వింటూ ఉన్న మీ జీవితాల్లో, మీ గృహాల్లో కుటుంబ ప్రార్థనలు ఉన్నాయా? తప్పకుండా తండ్రి యాజక పాత్ర పోషించాలి, తల్లి ప్రవక్త పాత్ర పోషించాలి. మీ పిల్లలు సంఘముగా మీతో ఏకీభవించాలి. మీరు తప్పకుండా ప్రతిరోజు కుటుంబ ప్రార్థనను జరుపుకోవలసిన వారై ఉన్నారు. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని మించిన ఉన్నత స్థాయికి ఎదుగుతారు. వారు చాలా ఉజ్వలమైన భవిష్యత్తులను కలిగి ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, గమనిద్దాం, ఇక్కడ మనం తెలుసుకోవలసిన వాస్తవం ఏంటంటే తిమోతి కొంచెం సున్నితమైన మనస్తత్వం కలిగిన వాడు. మృదు భాషిగా, మిత భాషిగా మనం అతని యొక్క వ్యక్తిత్వాన్ని గాయకొనవలసిన వారమై ఉన్నాం. అంత చురుకైన వాడిగా తిమోతి మనకి కనబడడు, పైగా భయస్థుడిగా మనకి కనబడతాడు. అందుకే ఇక్కడ మరి ఆ పౌలు దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు కానీ శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. అనగా ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది మనకు అవసరం. దావీదులో సెల్ఫ్ మరి డెడికేషన్ చూసాం, సెల్ఫ్ కాంట్రిబ్యూషన్ మనం చూసాం. ఇక్కడ తిమోతిలో మరి సెల్ఫ్ కంట్రోల్ గురించిన వార్తను మనం వింటూ ఉన్నాం. ఈ సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ అనేది ఒక క్రైస్తవ విశ్వాస జీవితానికి చాలా అవసరమైనది అని గమనించాలి. పౌలు తిమోతికి కొన్ని బాధ్యతలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటిలో ముఖ్యంగా సువార్త నిమిత్తమైన శ్రమానుభవములలో పాలివాడవయ్యుండుము అనే ఒక సందేశం.
ప్రియదేవుని బిడ్డలారా, ప్రభువు విషయమైన సాక్ష్యము నిమిత్తము క్రీస్తు ఖైదీగా మారిపోయిన పౌలును గురించి సిగ్గుపడక తిమోతి మరి నిస్సిగ్గుగా సువార్తను ప్రకటించవలసిన వాడై ఉన్నాడు అని ఇక్కడ పౌలు తెలియచేస్తున్నాడు. ఈ సువార్త గురించిన విశేషాలు మనకి పత్రిక పాఠ్యభాగంలో చాలా కనబడుతూ ఉన్నాయి. క్లుప్తంగా ధ్యానం చేస్తే, ఒకటి, సువార్త శక్తి కలిగినది. ప్రియదేవుని బిడ్డలారా, ఆదిమ సంఘ ఆవిర్భావ దశ నుండి సువార్తికుణ్ణి బంధించగలిగారేమో కానీ సువార్తను బంధించలేకపోయారు. ఆ సువార్తకు కేంద్ర బిందువైన దేవుని వాక్యము రెండంచుల వాడిగలిగిన ఖడ్గముగా ప్రతి హృదయములోను మూలుగులలోను దూరు మట్టుకు మరి చీల్చుచు అనేకులను పశ్చాత్తాపములోనికి, పాపక్షమాపములోనికి, అనేకులను రక్షణార్థమైన మారు మనసులోనికి నడిపించగలిగిన శక్తివంతమైనది సువార్త. అలాగే రెండవది, సువార్తకు రక్షించే శక్తి ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, దేని నుండి రక్షిస్తుంది అంటే పాపిని తన పాప బంధకాల నుండి, పాప సంకటమైన, పాప భూయిష్టమైన, పాప అంధకార సంబంధమైన పాపపు దుర్గంధంలో నుండి, ఊబిలో నుండి, ఆ కబంధాలలో నుండి నిన్ను విడిపించి రక్షించగలిగిన శక్తి సువార్తకుంది. ప్రియా దేవుని బిడ్డలారా, అలాగే మరి సువార్త మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంది. సువార్త వినుట ద్వారా క్రీస్తు రక్తములో మన పాత ప్రాచీన స్వభావము కడగబడి ప్రక్షాళనము చేయబడి అంతఃకరణ శుద్ధితో మనము క్రొత్తగా జన్మించిన అనుభవము ద్వారా నూతన నిర్మాణాత్మకమైన వ్యక్తిత్వపు జీవితంలో మనం ప్రవేశిస్తామనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి ఒక పాపి పరిశుద్ధుడుగా మరి రూపాంతరీకరింపబడుటలో సువార్త చాలా క్రియాశీల పాత్ర పోషిస్తుంది. నాలుగవది, ఇది కృపా సువార్త అంటూ ఉన్నాడు పౌలు. కృపాన్వితమైన స్వరముతో. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు ఒక పాపాన్ని ద్వేషిస్తున్నాడు కానీ పాపిని ప్రేమించేవాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. దేవుని సువార్త దేవుని కృప చుట్టూ పరిభ్రమించేదిగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఐదవది, దేవుని నిత్య సంకల్పమునకు చెందినదిగా ఈ సువార్త మనకి కనబడుతూ ఉంది. అనగా ఇది అనాది కాలం నుండే ఉన్నది. అయితే క్రీస్తు శిలువ యాగములో ప్రపంచానికి సుస్పష్టంగా ప్రస్ఫుటపరచబడినట్లుగా తనను తాను ప్రత్యక్షపరుచుకుంది సువార్త. ఇక ఆరవది, జీవము మరియు నిత్య జీవమును అనుగ్రహించేదిగా ఈ సువార్త మనకి కనబడుతూ ఉంది. క్రీస్తు యొక్క పునరుత్థాన ప్రత్యక్షతలో మనకు అనుగ్రహింపబడిన సువార్త మనల్ని ఈ లోకంలో జీవింపచేస్తూ ఉంది, పరలోకంలో నిత్య జీవములోనికి మనల్ని ప్రవేశపెడుతూ ఉంది. ఇక ఏడవది, ఈ సువార్త సేవ కొరకై నిర్దేశింపబడినదిగా. సువార్తలో సేవ ఉంది, పరిచర్య ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిచర్యనే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సువార్తను చేతపట్టుకునే 1842 జూలై 31వ తారీఖున ఫాదర్ రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్ గారు మరి జర్మనీలో పుట్టి పెరిగి మరి అమెరికాలో చదువుకుని మరి ఎంతో ఆ కమిట్మెంట్తో మరి భారతదేశంలో కర్నూలు తర్వాత గుంటూరు వచ్చి మన ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘాన్ని స్థాపించారు. ఆ రోజు ఆయన కలిగి ఉన్న ఆ సౌవార్తిక శంఖారావాన్ని మారుమోగించడానికి ఒక సౌవార్తిక వారధిగా వచ్చి ఆయన విత్తిన విత్తనాలు, కొన్ని విత్తనాలు ఈరోజు సుమారు 25 లక్షల తెలుగు అఖిల ఆంధ్ర క్రైస్తవ లూథరన్ సంఘ విశ్వాసాలతో విరాజిల్లుతూ ఉంది. ప్రియదేవుని బిడ్డలారా, అందులో నీవు నేను సభ్యుడై ఉన్నందుకు, అలాంటి ఒక వనవృక్షం క్రింద ఈ రూపాంతర లూథరన్ సంఘమునకు కాపరిగా నేనున్నందుకు ఎంతో గర్వపడుతూ ఉన్నాను. ఈరోజు లక్షల మంది విశ్వాసులను సభ్యులుగా కలిగి ఉండి మరి 6 సినడులుగా మరి గుంటూరును కేంద్రంగా చేసుకుని విరజిల్లుతూ ఉంది మన ఏఈఎల్సి. ఈరోజు 180వ వార్షికోత్సవ సుదినాన్ని మనం నిన్నటి దినాన కలిగి ఉన్నాం. కాబట్టి ఆనాడు పౌలు తిమోతికి సెలవిచ్చిన ఆ సౌవార్తిక సందేశాన్ని మరి జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్ గారి ద్వారా మన తెలుగు ప్రజలకు అందించబడింది. ఈరోజు మరి ఆ జాన్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ హయర్ గారు విత్తిన కొన్ని విత్తనాలే ఈరోజు మొక్కగా మ్రానుగా
చెట్టుగా, వృక్షంగా, వనముగా వర్ధిల్లిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ మనం గమనిస్తే పౌలు ఈ స్వార్థ విషయంలో అధికారిగా, అపోస్తలునిగా, బోధకునిగా తన పాత్ర పోషించమని తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. అధికారి అంటే హెరాల్డ్ అనే మాట వాడాడు. ఇక్కడ గ్రీకులో కెరగ్స్ అనే మాట వాడబడింది. దీనికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, రాజు యొద్ద నుండి అధికారిక వార్తను తీసుకొచ్చుట అనే అర్థం. రెండవది, వైరుధ్యముతో ఉన్న 2 సైన్యముల మధ్య సమాధానపరిచే మాటలు, హెచ్చరికలు, శాంతి ఒప్పందాలను కుదిర్చే వ్యక్తిగా ఇక్కడ హెరాల్డ్ అనే మాటను బట్టి మనం గమనించాలి. మూడవది, అమ్మకానికి పెట్టిన వస్తువును కొనడానికి లేదా పాట పాడడానికి, ఆక్షన్ వేసినప్పుడు పాటలు పాడడానికి ప్రజలను పిలిచేవాడు అనే ఒక అర్థం కూడా ఇక్కడ ఉంది. అంటే ఒక మినిస్ట్రీలో ఒక సేవకుడు ఇలాంటి పాత్రను పోషించేవాడిగా ఉన్నాడు అని పౌలు మాటల ద్వారా మనకి వ్యక్తం అవుతూ ఉంది. ఈ రీతిగా సెల్ఫ్ డెడికేషన్, సెల్ఫ్ కంట్రోల్ అనేది, ఒక సెల్ఫ్ ప్రజెంటేషన్ అనేది మనం చూసాం. మూడవది, సెల్ఫ్ ప్రిపరేషన్. ఒక సేవకుడిగా కానీ, ఒక విశ్వాసవిగా కానీ నీవు ఏ రీతిగా సిద్ధపడాలి అనంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తూర్పు దేశస్థులు పాదాల వరకు నాలాగా అంగీలు వేసుకునే వస్త్రాలను కలిగి ఉంటారు. వారు నిండుగా టాప్ టు బాటమ్ కవర్ చేసే గార్మెంట్స్ని వారు కలిగి ఉంటారు. వారు ఏదైనా పని చేయాలన్నా, నడవాలన్నా ఆ అంగి అడ్డుపడుతుంది. అప్పుడు వారు ఏం చేస్తారు, నడుమునకు ఆ దట్టి కట్టుకుంటారు, తాడు కట్టుకుంటారు. అది వారు పని చేయడానికి సిద్ధపడుతూ ఉన్న సందర్భాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. ఒక ముందుకు కొనసాగడానికి, ఒక పరిచర్యలో కొనసాగడానికి, పరిచర్య కొరకైన సంసిద్ధత ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ కోణంలోనే మీ దీపములను వెలుగుచుండనీయుడి. మన ఆత్మను జీవాత్మతో వెలిగింపబడనీయాలి అని దీపము రాత్రి వేళ వెలిగిస్తారు. మనం నిద్రపోయినా కానీ దీపము తన పని తను చేసుకుంటూ తను వెలుగుని ఇస్తూ చీకటిని మన దరిదాపుల్లోకి రాకుండా కాచేదిగా మనకి కనబడుతూ ఉంది. ఇక్కడ ప్రస్తుత పాపాంధకార లోకంలో మన విశ్వాస జీవితాన్ని మనము జ్యోతి వలె జ్వలింప చేయవలసిన వారమై ఉన్నాం. మనందరము కూడా క్రీస్తు కొరకు సాక్ష్యపు దీపపు స్తంభాల వలె ప్రజ్వలింపబడవలసిన వారమై ఉన్నాము అనే వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియదేవుని బిడ్డలారా, చీకటి లోకంలో ప్రతి విశ్వాసి ప్రజ్వలించు దీపమై ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యం సెలవిస్తుంది. బాప్తిస్మమిచ్చు యోహాను గురించి మనం చదువుతాం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. ఎందుకు ఈ దీపపు వెలుగులో నీ ఉండాలి అనంటే, నీ ఒక దీపముగా వెలుగుచూ ఉండాలి అనంటే, అది నిరీక్షించువానికి, కనిపెట్టుకొని ఉండు వాటికి సాదృశ్యంగా చెప్పబడవలసిన మాట. అంటే ఇక్కడ చెప్పబడిన సువార్త పాఠ్య భాగంలో ఒక పెండ్లి ఆ విందుకు పిలవ వచ్చిన ప్రభువుకు తలుపు తీయడానికి మీరందరూ మెలకుగా ఉండండి అనే సందేశం మనం విన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆ పెండ్లి కుమారుడు పెండ్లి విందుకి పిలవడానికి ఏ గడియలో వస్తాడంటే 4 కాలాలు మనకి ఇక్కడ చెప్పబడ్డాయి. ఒకటి, ప్రొద్దుగురుంకు వేళ అంట, సాయం సంధ్యావేళ. ఇది క్రీస్తు శకం 50వ సంవత్సరం వరకు నడిచిన ఆదిమ సంఘ ఆవిర్భావ దశ కాలానికి చెందిన మాట, ప్రొద్దుగురుంకునే వేళ. రెండవది, అర్ధరాత్రి వేళ, అంటే చీకటితో నిండిపోయిన ప్రపంచం. ఇది కేథలిక్ల కాలం. ఆ కాలంలో బైబిల్ బంధింపబడింది. ఇంకా 1000 ఏళ్ళు అసలు వాక్యం అనేది ప్రపంచానికి ప్రకటింపబడకుండా స్తంభించిపోయిన కాలం. దాన్ని చీకటి కాలం, డార్క్ పీరియడ్ అని పిలిచారు. అది కేథలిక్లు ఆ ప్రపంచాన్ని శాసించే కాలం. మూడవది, కోడి కూయు వేళ. ఇది ఆధునిక ప్రేషితోద్యమ సంఘ సంస్కర్త డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క మతోద్ధరణ సంస్కరణ జరిగించిన కాలాన్ని కోడుకోయే వేళగా మనం భావించాలి. ఇక 4వది, తెల్లవారుజాము.
అనగా చీకటిని చీల్చుకుంటూ సూర్యుడు తన లేలేత కిరణాలను ప్రసరింపచేస్తూ ప్రపంచానికి వేడిని వెలుగును మరి ఆ సారమును వెదజల్లిన కాలమది తెల్లవారుజాము. ఇది జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ లాంటి వారు, ఇంకా మిగిలిన డినామినేషన్కి చెందిన అనేకమైన మిషనరీలు ప్రపంచమంతటా వెళ్ళి సువార్త అనే వెలుగును ప్రసరించి చీకటను పారదోలారు. అప్పుడే సువార్థిక ఉద్యమము ద్వారా సార్వత్రిక క్రైస్తవ సంఘములో సార్వజనీన సారస్వతములో సువార్థిక శంఖారావం మారుమోగుట ద్వారా ప్రపంచానికి సువార్త అనే వెలుగు కమ్ముకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, సెల్ఫ్ డెడికేషన్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ ప్రిపరేషన్ అనే 3 ఉపంశాల ద్వారా క్రిస్టియన్ ఎంతూజియాజిజాన్ని మనం ధ్యానం చేశాం. నీ యొక్క క్రైస్తవ విశ్వాసపు జీవితంలో ఉండవలసిన ఆధ్యాత్మిక ఉజ్జీవం, ఉల్లాసం నువ్వు కలిగి ఉండాలంటే నీకు సెల్ఫ్ డెడికేషన్ ఉండాలి, నీ జీవితానికి ఒక సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. 3వది సెల్ఫ్ ప్రిపరేషన్. ఎత్తబడబోవు వధు సంఘంలో సభ్యుడిగా ఉంటేనే ఉండగలుగుటకు మనము ఆ రానయ్యున్న పెండ్లి కుమారుడు పిలవనయ్యున్న పెండ్లి విందు కొరకు సిద్ధపడి కనిపెట్టుకుని ఉండాలి. దొంగ ఏ గడియని వస్తాడో మనకు తెలియదు. కాబట్టి మెలకువగా ఉంటే దొంగ కన్నము వేయలేడు, సాతానుడు నీ ఆత్మను దొంగిలించలేడు. కాబట్టి నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ నిన్ను నీవు సిద్ధపరచుకుని, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకుని, నీ సంఘాన్ని సిద్ధపరచుకుని సంసిద్ధతను వ్యక్తం చేయడం ద్వారా మనం పరలోకపు పౌరసత్వాన్ని, వారసత్వాన్ని పొందుకుంటాం. అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగా చేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నిరక్షణ పుట్టించుము, సమాధి గల మనసు కలుగా చేసి నన్ను దృఢపరచుము. ప్రార్థింతము. సకలాశీర్వాదములకు కారణభూతుడుగు మానిచ్యుడుగు తండ్రి, నీ పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. త్రిత్వము తర్వాతి 9వ ఆదివారపు ఆరాధనలో ఆన్లైన్ ద్వారా ఏకీభవిస్తూ ఉన్న ప్రతి బిడ్డకు సిద్ధపరిచిన నూతన దీవెనలు మెండుగా దయచేయండి. మా భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఆశీర్వదించండి.
నాయన ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘం కొరకు నీ కోట్ల కొలది వందనాలు. నాయన ఫాదర్ రెవరెండ్ డాక్టర్ నాయన ప్రభాదేవ మరి జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారి ద్వారా నాయన వ్యవస్థాపకరించబడిన ఏఈఎల్సి నేటికి 180 వసంతాల సుదీర్ఘమైన వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి ఇచ్చిన గొప్ప కృప కొరకు నీకు వందనాలు. మా ఏఎల్సి మోడరేటర్ బిషప్ తండ్రి గారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ కేఎఫ్ పరదేశ్ బాబు గారి కొరకు కోట్ల కొలది వందనాలు. వారి కుటుంబాన్ని బహుగా దీవించండి. మరి నాయన నా బర్త్డే రోజు వారి గృహంలో వారి కుటుంబము నాయన ప్రభా మరి ఏర్పాటు చేసి మరి సెలబ్రేట్ చేసి నన్ను దీవించారు. నీ కృపలను బట్టి ఆ కుటుంబానికి నాయన గొప్ప విజయాన్ని సమకూర్చండి. త్వరలోనే ఆఫీస్ హ్యాండ్ ఓవర్ అయి వారి సుపరిపాలనలో సంఘం ఐక్యంగా ముందు కొనసాగడానికి కృప దయచేయండి. 6 సినడ్ల బిషప్లను, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని, నాయన బోర్డ్స్ని దీవించండి, ఆశీర్వదించండి. నాయన మా యొక్క మరి విశాఖ సినడ్ని, మా బిషప్ గారిని, ముఖ్యంగా మా ఉక్కు నగరం ప్యారిష్ నాయన రూపాంతర లూథరన్ సంఘమంతటిని సంఘ కాపరిగా నన్ను, నా భార్య, నా గారాల పట్టి రెనాటస్ ఎవాంజలిని నువ్వు దీవించండి, ఆశీర్వదించండి. మరి ఏఎల్సి అధ్యక్షులు ఫెడ్రికాయ్ గారి యొక్క కోడలు మృదుల ఈరోజు బర్త్డే నా ప్రభా. ఆ బిడ్డకి నూతన సంవత్సరపు దయాకిరీటం ఇచ్చినందుకు నీకు వందనాలు. మృదుల తన భర్త నా ప్రభాదేవ మరి నా ప్రభాదేవ తేజ కొరకు వందనాలు. నాయన వారికి ఇచ్చిన గారాల పట్టి హ్యాజల్ కొరకు వందనాలు. ఆ కుటుంబాన్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన స్థానిక సంఘ మరి పాలక వర్గం మరి నాయన ప్రభా కౌన్సిల్ మెంబర్ కేఎన్ డేవిడ్ రాజు గారు, ట్రెజర్ గారు జి జే గారు, నాయన ప్రభా మరి నాయన తండ్రి వర్ధనపు కిరణ్ కుమార్ గారు డెలిగేట్, అలాగే బత్తుల అనిత ప్రభాకర్ గారు, డీజే క్రిస్టఫర్ గారు ఆల్టర్నేట్ డెలిగేట్స్గా వారిని దీవించండి, ఆశించండి. మా పిసిసి కార్యవర్గం నాయన ప్రభా శ్రీమతి మరి హేమ శాంతిరాజు గారు, అలాగే ఎం రాంబాబు గారిని బట్టి వందనాలు. రాంబాబు గారు కుమార్తె వివాహం ఈ నెల 18వ తారీఖున ఘనంగా జరగడానికి కృప దయచండి. ఏ ఝాన్సీ నెహ్రూ గారి కొరకు, అలాగే కె చిట్టమ్మ జీవన్ గారి కొరకు నాయనా ప్రభ ఏదా నవరత్నం గారిని బట్టి నీకు వందనాలు. సిహెచ్ జయానందం గారు, జీజెడ్ మనోహరం గారిని బట్టి నీకు వందనాలు. పిసిసి కార్యవర్గంగా పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. అలాగే ఈ నెల 2వ తారీఖున డాక్టర్ విజయ్ కుమార్ గారికి, 7వ తారీఖున డాక్టర్ సుజనా గారికి నువ్వు దయచేస్తున్న నూతన సంవత్సరపు దయాకిరీటాల కొరకు నీకు వందనాలు. అలాగే నా ప్రభ దేవా మైలాబత్తుల రమేష్ గారు చెయ్యి మరి ఫ్రాక్చర్ అయ్యింది, పడిపోయి ఆయన నా ప్రభ మరి దెబ్బతిన్నారు. నీ దాసుని నువ్వు తాకండి, ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యంతో లేవని. అలాగే పట్టా జయరావు గారు 74 ఏళ్ల వయో వృద్ధాప్యంలోనైనా మరి ఆయన మరి మిస్సింగ్ అయ్యారు. ఆ కుటుంబం ఎంతో కలవరపడుతుంది. జయరావు గారు తనకున్న అనారోగ్యాన్ని బట్టి మరి ఎక్కడికి మిస్ అయినా నీ దాసుని నీ ఇంటికి నడిపించండి. నీ కృపల్లో ఆయన్ని మరలా తన కుటుంబం యొద్దకు చేర్చమని ప్రాధేయపడుచున్నాం. ఇదిగో నాయన నీ బలను సమీపిస్తూ ఉండగా నాయన నీ యొక్క నా ప్రభ నలుగుగొట్టబడిన దేహానికి సాదృశ్యంగా రొట్టె, నాయన చిందించిన రక్తమునకు సాదృశ్యంగా నాయన ద్రాక్షరసాన్ని స్వీకరించి శిలువ శ్రమ మరణ పునరుద్ధానములలో పాలిభాగస్తుల్ని చేయమని, త్వరలోనే ఆలయాలు తెరవబడాలి, సంఘమంతా ఏకీభవించాలి. ఈ యొక్క కరోనాను కట్టడి చేసి జనజీవన స్రవంతిని ముందుకు తరలింప చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరునుగాక. మనదున ఆహారమును మాకు దయచేయి, వాళ్ళ అపరాధం చేసిన క్షమించులో మా అపరాధం క్షమించు, శోధనలోకి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే తండ్రి, ఆమేన్. ప్రభరాత్రి భోజన సంస్కారపు ఆరాధనలో ఏకీభవిద్దాం. 283వ కీర్తన పల్లవి పాడుకుందాం. స్తోత్రార్పణనర్పింతమో ధూపము వేసి కీర్తింతము, పాత్రుండైనా శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున
పరమభోజనాంశమైనందున ప్రభువు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. మీ హృదయములను పైకి తోడి ప్రభువు తట్టు మేము వానిని ఎత్తుచున్నాము. మన దేవుడైన ప్రభు నాకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లింతము. అలాగు చేయుట తగినదియు సరి అయినదియునై ఓ ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, సర్వశక్తి గల నిత్యుడైన దేవా, మేము సర్వదా సర్వత్రా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట నిజముగా తగినదియో సరైనదియో హేతుమనై ఉన్నది. నీవు నీ జనతైక కుమారునితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏక దేవుడవును ఏక ప్రభుడువై ఉన్నావు. నిజమైన దేవుడు ఒక్కడైన మేము ఒప్పుకొనుచు త్రిత్వమునందు ఒక్కడవుగాను మహిమయందు భేదము లేకను పురుషత్వమునందు ముగ్గురుగాను ఉన్న నిన్ను ఆరాధించుచున్నాము. కాబట్టి దూతలతోనూ ప్రధాన దూతలతోనూ పరలోక సైన్య సమూహములతోనూ నీ మహిమగల నామమును మేము కొనియాడి గణపరిచి సదా నిన్నిట్లు స్తుతించుచున్నాము. పరిశుద్ధుడ 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 సైన్యముల ప్రభువగు దేవా, ఆకాశము భూమియు నీ మహిమతో నిండి ఉన్నవి. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక. సర్వోన్నతమైన వానిలో హోసన్నా. మన ప్రభువైన యేసుక్రీస్తు తన అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రము చేసి దానిని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకుని తినుడి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం అయి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకుని స్తోత్రము చేసి దాని వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడిది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయి ఉన్నది. మీరు దీన్ని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీన్ని చేయుడని చెప్పెను. ప్రభు యొక్క సమాధానం ఎల్లప్పుడు మీకు తోడైండునుగాక. లోక పాపమును మోసికొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును
రింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, మమ్మును కనిక రింపుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానము మాకు దయచేయుము. ఆమేన్. బ్రెడ్ అండ్ వైన్ ప్యాకెట్స్ని కలిగి ఉన్నవారు మీ గృహాలలోనే స్వీకరించడానికి సిద్ధపడిన వారు వాటిని ఓపెన్ చేయండి. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటకు ఓ పాపియందు ముంగుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిలువ జావాగా శ్రీ యేసు రక్తమిప్పుడు స్రవించు నాకుగా. పుచ్చుకొని తినము, ఇది నీ కొరకు ఇవ్వబడిన క్రీస్తు శరీరము. పుచ్చుకొని త్రాగు, ఇది నీ పాపముల కొరకే చిందింపబడిన క్రొత్త నిబంధన రక్తము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరము ఆయన వెలలేని రక్తమును మిమ్మల్ని నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవం కలుగుటకే మేము సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి ప్రార్థన చేయుడి. సెలవు గీతం పాడుకుందాము. నీ సమాధానము దాసునికి ఇప్పుడు నాథా దేవా ఇచ్చిన మాట చొప్పున పోనిచ్చుచున్నావు నాథా దేవా. అన్యులకు నిన్ను బయలు పారచేడి వెలుగుగాను నీకు అణగు ప్రజలైన ఇశ్రాయేల్ వారికి మహిమగానం. నరులకై నీవు
పరచిన రక్షణ నాథా దేవా, ఇదిగో నా కండ్లు చూచియా నాందించుచున్నావి నాథా దేవా. తండ్రికి సుతునికి పరిశుద్ధాత్మకును కలుగుగాక మహిమా తరగాక సదాకాలం యుగములకును కలుగునామేన్. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞత స్తుతులను చెల్లింపుడి. ఆయన కృపా నిరతరముండును. సర్వశక్తి గల దేవా, శ్రేయస్కరమైన దానము వలన మా ఆత్మల సేద తీర్చినందుకు నీకు వందనములను చెల్లించుచున్నాము. మరియు దీని వలన నీ యందు మాకు గల విశ్వాసమును మాలో ఒకరి యందొకరు కొండవలసిన నిండు ప్రేమను నీ కృపను బట్టి బలపరచుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడై యుగ యుగములో జీవించుచు పరిపాలించుచునుండు నీ ప్రియ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మాతో నుండుగాక. మనము ప్రభువును సన్నుతింతుము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సంధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 మేలనేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు స్తుతించు మోక్ష సైన్యము పిత్ర పుత్ర శుద్ధాత్మల. ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి చిన్న మనవి, రేపు ఉదయం నుండి మన రూపాంతర లూథరన్ సంఘము కొరకు మార్నింగ్ డివోషన్ కూడా ఇదే రీతిగా మరి ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయబడుతుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు మీ కుటుంబాలు మరి పాస్టర్ గారితో ఏకీభవించి ఆన్లైన్లో మార్నింగ్ డివోషన్లో ఏకీభవించగలరని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.